సో మొత్తంగా మనం చూసాం, ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడాన్ని ఏ రకంగా చూస్తారు సార్? అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ రావడం వల్ల వాళ్ళు ఎలివేట్ అవుతారు బాగా. చంద్రబాబుతో ఆ పొత్తులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపీలు అందరూ కూడా ఇలా బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. నితీష్ గారు చంద్రబాబు లేకపోతే ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవాలి. ఓట్ షేర్ అనేది 30% ఉంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో బీజేపీకి ప్రజెంట్ ఉన్నటువంటి ఓట్ షేర్ 30% ఉంది. వీళ్ళకి కనుక 33% వస్తే ఆ స్టేట్ని ఆక్యుపై చేయడంలో వీళ్ళు ముందస్తు ప్రణాళికలు చేసుకుంటారు అనేది కూడా గట్టి వాదన వినిపిస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి రాబోయే రోజు. ఈవీఎం ట్యాంపరింగ్ కూడా జరుగుతూ ఉన్నది అనేది ఒక వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అండ ఎక్స్పర్ట్ ఆయన సింగపూర్ పోయి అక్కడ మరి ఆర్డర్ ఇచ్చారో తెలియదు, ఏదో చేశాడు, అందుకే జగన్ అంత దారుణంగా ఓడిపోయాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అభివృద్ధి వైపు ఆంధ్ర వెళ్తుందా, లేకపోతే డౌన్ఫాల్ వైపు తెలంగాణ ఉందా? రెండు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ రాధా. జరిగిన 5 ఎలక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. 5 రాష్ట్రాల్లో, అందులో 3 గాను బీజేపీ గెలిస్తే 2 కూటమి పాలనలో భాగంగా కాంగ్రెస్ పట్టం కట్టడం జరిగింది. అయితే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇటు నార్త్ మొత్తం బీజేపీ ఆక్యుపై చేస్తే సౌత్ మీద ఫోకస్ పెట్టిందా? సౌత్లో అసలు బీజేపీ పరిస్థితి ఏంటి? అలాగే రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంటికంటే ఒక పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని కలవడం ఏంటి, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్, ఇది వరకు వాటర్ రిసోర్సెస్ ఎక్స్ చైర్మన్ వి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? రైట్. సో మొత్తంగా మనం చూసాం, ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి హైదరాబాద్లోని తెలంగాణ పర్యటనలో భాగంగా వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడాన్ని ఏ రకంగా చూస్తారు సార్? అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ రావడం వల్ల వాళ్ళు ఎలివేట్ అవుతారు బాగా. అంటే వాళ్ళంతా పేరున్న వాళ్ళే, కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ తన ఇంటికి వచ్చాడు అని అంటే అది ఒక అరుదైన గౌరవం. అయితే ఆ కమ్యూనిటీ వాళ్ళల్లో, ఆయన ఫాలోవర్స్లలో ఆ పవన్ కళ్యాణ్ పట్ల కానీ, చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ ఆ ప్రేమ, అభిమానము, ఆ ఫాలోయింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏ నాయకుని సైజునైనా పెంచాలన్నా తగ్గించాలన్నా ఇటువంటి టాక్టిక్స్ అనేటివి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు కూడా. ఒక మంత్రి ఒక ఊరికి వచ్చి ఒక సర్పంచ్ ఇంటికి వచ్చాడు అనుకో, ఆ సర్పంచ్ ఆకాశంలో ఉంటాడు. ఇక అందరు కూడా అమ్మ చూసిందిలా మంత్రి వచ్చాడు, ఎంత పెద్దోడు మనోడు. అట్లా చంద్రబాబు నాయుడుకు, తర్వాత పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అది కూడా ఆయన కలవడం అనేది ఆంధ్రలో కాదు కలిసింది. వాళ్ళిద్దరు కూడా సీఎం, డిప్యూటీ సీఎం ఆంధ్రకు కలిసింది ఎక్కడ? తెలంగాణ. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో తెలంగాణను మోడీ గారు టార్గెట్ చేశారు. రిజల్ట్స్ వచ్చినాయో లేదో ముందే ప్రీప్లాన్తో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు సూచన చెప్పింది. వెస్ట్ బెంగాల్లో మనమే వస్తున్నాము, అస్సాంలో మనమే వస్తున్నాము అని ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో వాళ్ళు వెంటనే హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వచ్చి అనేక శంకుస్థాపనలు, ఇనాగరేషన్లు, వాటితో పాటు ఈ 2 పనులు కూడా ఆయన చేశాడు. ఇందులో క్లియర్ ఏంటంటే ఒక మెసేజ్ ఉన్నది, రాబోయే రోజుల్లో ఆంధ్రలో వాళ్ళని బలోపేతం చేయాలి, తెలంగాణలో కూడా బలోపేతం చేయాలి. ఎందుకంటే బీజేపీ, జనసేన, చంద్రబాబు ఒక పొత్తులో ఉన్నారు. ఆ పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళని బలోపేతం చేయడం వల్ల మోడీకి పరోక్షంగా లాభం అవుతుంది. ఇవాళ చంద్రబాబుతో ఆ పొత్తులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపీలు అందరూ కూడా ఇలా బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. నితీష్ గారు చంద్రబాబు లేకపోతే ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవాలి మోడీ. వాళ్ళ సపోర్ట్తోనే కదా గెలిచింది. కాబట్టి వాళ్ళని బలోపేతం చేసినట్టే. ఇక్కడ ఎట్లాగూ స్వతంత్రంగా బీజేపీ రాదు 2 స్టేట్లలో, కాబట్టి వాళ్ళని నమ్ముకున్నాడు మోడీ. రేపటి రోజుల్లో జనసేన, బీజేపీ కూటమితోని టీడీపీ కనుక ముందుకు వస్తే ఇక్కడ ఒక బలమైన పోటీ ఇవ్వగలుగుతాము అనేది వాళ్ళు అనుకుంటున్నారు కూడా. కాబట్టి ఇవన్నీ స్పెక్యులేషన్స్ అనేవి మోడీ వాళ్ళ ఇంటికి పోవడం వల్ల మళ్ళీ అది కూడా ఏదో పోయి పరామర్శించి వస్తారు వేరు. గంట సేపు అక్కడ ఉండి ఇక్కడ పర్యటనలో మీటింగ్ గంట లేట్ అయింది. ఆ లేట్ కావడానికి కారణమే చంద్రబాబు నాయుడు ఇంట్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. డిన్నర్ చేశారు అక్కడ, ఎర్లీ డిన్నర్. రైట్. అయితే అంటే ఒకటి చెప్పండి, బేసిక్గా ఓట్ షేర్ అనేది 30% ఉంది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో బీజేపీకి
ప్రజెంట్ ఉన్నటువంటి ఓట్ షేర్ 30% ఉంది. వీళ్ళకి కనుక 33% వస్తే ఆ స్టేట్ని ఆక్యుపై చేయడంలో వీళ్ళు ముందస్తు ప్రణాళికలు చేసుకుంటారు అనేది కూడా గట్టి వాదన వినిపిస్తుంది. అంటే వాళ్ళకున్న 30% రియల్ షేర్ కాదు. పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఏంటంటే కొంత ప్రో సెంటర్ అనేది ఉంటుంది. ప్రో మోడీగా ప్రో రాజీవ్ అని రాహుల్ అనేది అప్పుడు వచ్చింది. కాబట్టి రియల్ వాళ్ళకు ఉన్నది 13 to 15%. అలా కొన్ని ఏరియాస్లలో బాగా ఎక్కువ ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఏరియా, మిగతా ప్రాంతాలలో ఎక్కడ 10% కూడా లేదు. కాబట్టి ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. రెండోది టీడీపీ అండ్ జనసేన కలిసి వస్తే కమ్మలై కాపులై ఓట్లు వస్తాయనేది అనుకుంటున్నారు. తర్వాత కొద్దిగా రెడ్డి సెక్షన్ మీద ఫోకస్ చేస్తారు. ఇవన్నీ కూడా కొంత బీజేపీ నెక్స్ట్ బలోపేతం కావడానికి దానికి కూడా ఇంకొక పని కూడా చేస్తారు. వాళ్ళు ఎట్లాగో ముస్లింలు వీళ్ళకి ఓట్లేదు, ఈ సర్ అనేది తీసుకొచ్చేసి ఆ సర్లో చాలా మంది ఓట్లు గల్లంత అవుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి రాబోయే రోజులు. ఈవీఎం ట్యాంపరింగ్ కూడా జరుగుతూ ఉన్నది అనేది ఒక వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అలా ఎక్స్పర్ట్ ఆయన సింగపూర్ పోయి అక్కడ మరి ఆర్డర్ ఇచ్చారో తెలియదు, ఏదో చేశాడు, అందుకే జగన్ అంత దారుణంగా ఓడిపోయాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అదేం మనకు తెలియదు, దాని మీద నిర్ధారణ ఏం జరగలేదు. పర్కాల ప్రభాకర్ లాంటి వాళ్ళు రాత్రి 1 గంట దాకా ఓట్లు వేయించారు. అసలు అవసరమే లేదు, అవకాశమే లేదు. కాబట్టి 5 గంటల దాకా తక్కువ పడ్డాయి. 5 గంటల నుంచి 1 గంట దాకా ఎవరు వేస్తారు ఓట్లు? లైన్లలో నిలబడ్డోళ్ళు 1 గంట పడుతుంది కావచ్చు, 2 గంటలు పడుతుంది కావచ్చు. బట్ అక్కడ నమోదైన చూస్తే రాత్రి 1 గంట కూడా ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. ఈ జిమ్మిక్స్ అన్నీ కూడా బీజేపీ యూజ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ని తన జేబు సంస్థగా మార్చుకున్నది. అక్కడ ఉండాల్సిన కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండాల్సిన వాళ్ళను తన ఆఫీసులలో పనిచేసుకోవడం పెట్టుకున్నాడు. ఆయన ఆ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈడీ, సిబిఐ కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా తన జేబు సంస్థలాగా మారిందనేది ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నయాన్నో భయాన్నో ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి అనేది బీజేపీ పెట్టుకున్న లక్ష్యం. కాబట్టి ఇంకో 15-20 ఏళ్ళ దాకా ఈ హవా నడుస్తూ ఉంటుంది బీజేపీ. రైట్. అయితే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు పూర్తయి 3.5 ఏళ్ళు అవుతుంది. కాదు, 3 ఏళ్ళకు దగ్గరలో ఉన్నారు. 3 ఏళ్ళకి దగ్గరలో ఉన్నారు. ఓకే, ట్రూ. ఓకే, సో ఈ 3 ఏళ్ల కాలం పాటు జీడిపి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రోజుకి డౌన్ అవుతుందని అంటున్నారు. ఇంకో పక్క నుంచి అటు ఆంధ్రప్రదేశ్ రోజుకి అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది. కంపెనీస్ అవి వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా అటు షిఫ్ట్ అయిందని చెప్పేసి ఈ విధమైన మాటలకి ఏం చెప్తారు సార్? నిజంగానే అభివృద్ధి వైపు ఆంధ్ర వెళ్తుందా, లేకపోతే డౌన్ఫాల్ వైపు తెలంగాణ ఉందా? రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన కంపెనీస్ అడిపోతున్నాయి. అంటే మరి గురు శిష్యుల సంబంధం ఎంత బలమైంది అనేది, ఫెవికాల్ కంటే గట్టిది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరు డబ్బులు ఇస్తలేడు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నాడు, నాకు అప్పు పుడతలేదు, పాత ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ చేశాడు, ఇట్లాంటి మాట్లాడినాక ఎవడొస్తాడు నాకు ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇవన్నీ చంద్రబాబు మాట్లాడిచ్చాడా మరి? ఎందుకంటే ఫస్ట్ 10 years ఆంధ్ర కంటే తెలంగాణ చాలా అద్భుతంగా ముందుకు పోయింది, టీడీపీలో కానీ అన్నింటిలో కూడా. మరి ఆయన ఏమన్నా ఈయన ద్వారా ఈ మాటలు తెప్పించాడా? తన స్టేట్ ని ఎందుకు నాశనం చేసుకుంటాడు? మీరు అన్నట్టు గ్రోత్ రేట్ ఒక మంచి పునాది కేసీఆర్ గారు నిర్మించాడు. జస్ట్ 29,000 కోట్ల ఉన్న ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు తీసుకుపోయాడు. 96,000 రూపాయల ఆదాయం, తలసరి ఆదాయం వస్తే 3 లక్షలు దాటించాడు. 3.5 లక్షల కోట్ల జిఎస్డిపిని 14-15 లక్షలు తీసుకెళ్లారు. ఆ పునాది మీద గ్రో అవుతున్నది, కానీ గ్రోత్ రేట్ అనేది అప్పుడున్నంత వేగంగా లేదు, అతిరోగమన దిశలో ఉంది. ఎందుకంటే ఆయనకు ఆ ప్లాన్స్ లేవు, ఆయనకు ఆ నాలెడ్జ్ లేదు, ఆయనకు అటువంటి అడ్వైజర్స్ లేరు. అడ్వైజర్స్ అంతా కూడా పొలిటికల్ ఎవరైతే పదవులు దొరకలేదో వాళ్ళని తీసుకొచ్చి నింపేశాడు. కేసీఆర్ గారేమో రెడ్డి గారు అని ఉండేది, మన జిఆర్ రెడ్డి, ఆయన ఏంటంటే మన ఫైనాన్స్ అడ్వైజర్ ఉండేది. ఆయన వల్లనే ఈ ఫైనాన్స్ రంగంలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. మనం అప్పులు చేశాం కానీ ఆస్తులు బాగా పెంచాం, అది ఎవరు మాట్లాడు. మీరు ఏ ఊరి పోయినా కేసీఆర్ ముద్ర కనబడుతుంది. ఒక మిషన్ కాకతీయ చెరువు ఉంటుంది, ఒక మిషన్ భగీరథ నల్లా ఉంటుంది ఇంటింటికి, ఎక్కడ చూసినా కూడా ఏ కుటుంబం మీద చూసినా మిషన్ భగీరథ ట్యాంక్స్ కనబడుతూ ఉంటాయి. వాటితో పాటుగా ఎక్కడ చూసినా కలెక్టర్ ఆఫీస్, సమగ్ర కలెక్టర్ ఆఫీస్, 33 పైన మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టర్ లో వచ్చినాయి, 32 వచ్చినాయి. ఇవి కాకుండా ఎక్కడ చూసినా కూడా మీకు ఈ గురుకులాలు కనబడతా ఉంటాయి, ప్రతి దగ్గర హరితహారం కనబడతా ఉంటుంది.
పల్లె ప్రకృతి వనాలు కనబడతాయి, వైకుంఠ ధామాలు కనబడతాయి. కేసీఆర్ ముద్రను అంత తొలగించడం సాధ్యం కాదు కదా. అంటే ఈ అప్పులు తెచ్చాడు కానీ సంక్షేమానికి పెట్టాడు, అభివృద్ధికి పెట్టాడు. దాదాపు రూపాయలు 85 పైసలు ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు. ఈయనేమో తిరిగి రాని వాటి మీద పెడుతున్నాడు. ఏమవుతున్నదో అర్థం కాదు. ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు 2.5 ఏళ్లలో చేశాడు. ఇదంతా భవిష్యత్ తరాలు అర్థం చేసుకుంటాయి. రేపు ఎన్నికల్లో మళ్ళీ 2 years తర్వాత జరగబోయే ఎలక్షన్స్లలో ప్రజలు గుణపాఠం చెప్తారని నేను అనుకుంటున్నాను. రైట్, అంటే గుణపాఠం అని అంటున్నారు. ఓ పక్క నుంచి ఏమో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతం కాబోతుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే రీసెంట్గా ఇటు కేరళలో యూడిఎఫ్ కూటమి గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది. అలాగే తమిళనాడులో కూడా టీవీకే విజయ్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం కూడా జరిగింది. రైట్, అయితే ఇంకా తెలంగాణలో కూడా ఇంకా బలోపేతం కాబోతుంది అని చెప్పేసి అని మాటలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. నాయకులు పార్టీలోకి వస్తే బలోపేతం కాదు, అంటే సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందని అనుకోవచ్చు. వేరే పార్టీ ఎమ్మెల్యేలు వస్తే బలోపేతం కాదు. కేసీఆర్ గారు కూడా అన్ని పార్టీలను ఖాళీ చేయించాడు. మరి ఎందుకు ఓడిపోయాడు ఎలక్షన్? బలోపేతం అంటే ప్రజల ఆలోచనల్లో వచ్చే మార్పు ఏంది, ప్రజల అభివృద్ధిలో సంక్షేమంలో ఎటువంటి తేడాలు వస్తున్నాయి. ఇది ఏంటంటే ఒక రివెంజ్ మెంటాలిటీ ప్రజల లోపల డెవలప్ అవుతుంది. ఎందుకంటే నమ్మక ద్రోహం చేశాడు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తా అన్నాడు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా ఇస్తలేడు కదా. ఆయన రైతు బంధు ఇచ్చాడు, రైతు భరోసాను పెట్టి నేను 7,500 ఇస్తాను, 2 పంటలకు కలిపి 15,000 ఇస్తా అన్నాడు. 15,000 ఇవ్వకపోయినా పర్లేదు, ఆయన ఇచ్చిన 5,000 ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డిని మన్నిస్తారు. కానీ అది కూడా చేయలేదు. ఎవరు నమ్ముతారు? అప్పులపాలు చేసినట్టు మనం కూడా అప్పులపాలు అయినావు కదా. ఆయన 3.5 లక్షల కోట్లు అప్పయిందని పార్లమెంట్లో చెప్పారు. మరి నువ్వు 3.5 లక్షల కోట్లు 2 నెలల్లో చేసినావు కదా. ఆయన 9 నెలల్లో చేసినావు. ఆయన కాళేశ్వరం కట్టి నువ్వు ఏ ప్రాజెక్టు పెట్టినావు? ఆయన ఎన్నో ప్రాజెక్టులు చూపెట్టవచ్చు. కేసీఆర్ చేసినావు, నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినావు? ఆయన ఎక్కువ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చాడు కాబట్టి 3 లక్షల టన్నుల 3 కోట్ల టన్నుల పోయి ధాన్యం ఉత్పత్తి. మరి నువ్వు అదనంగా చేసింది ఏంటి? ఇప్పటికీ అదే 3 కోట్ల టన్నులు నువ్వు చూపెడుతున్నావు కదా. అదివరకు ఎంత ఉండే? 45 లక్షల టన్నులు ఉండే. మరి కేసీఆర్ అవన్నీ చేసింది కాబట్టి కదా 3 కోట్ల టన్నులు పోయింది. నువ్వేమైనా అదనంగా చేసావు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు అర్థమవుతాయి అమ్మా. రైట్, అయితే సార్ మీరు వాటర్ రిసోర్సెస్కి చైర్మన్గా చేశారు కాబట్టి మీకు వీటి మీద అంటే క్యూ సెక్కల మీద వాటర్కి సంబంధించి ప్రతి దాని మీద కూడా అవగాహన ఉండే ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత త్వరగా కంప్లీట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అని ముఖ్యంగా పోలవరం అనేది అసలు అవ్వద్దంటారు ఎప్పటికైనా? పోలవరం చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే అక్కడ మేడిగడ్డను పెద్ద ప్రచారం అయింది. ఒక చిన్న పిల్లర్ కూలిపోతుంది, కూలిపోవడం కూడా కాదు, కుంగింది అంతే. అది పిల్లర్ మాత్రం ఒక బ్లాక్. అది అవును. అటువంటి ఎన్నో బ్యారేజీలు ఉన్నాయి. ఒక బ్యారేజ్లో 2 పియర్స్ ఒక బ్లాక్ లో కుంగితే అంత ప్రచారం చేస్తారు కదా. మరి అంతకంటే ఎక్కువ డ్యామేజ్ పోలవరానికి అయింది. డయాఫ్రామ్ వాల్ కొట్టుకపోయింది కన్స్ట్రక్షన్ అప్పుడే. 15 ఇక్కడ అయిందేమో 300 కోట్లు పెట్టింది, దెబ్బతిన్నది. ఆడ 1,500 కోట్లు అవసరమైంది ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి. ఈ బాల్యాల ఇష్టాల నుంచి ఆ పోలవరం బయటపడాలి. సర్వేలు కూడా సరిగా జరగలేదు అక్కడ. ఇప్పుడు అది కంప్లీట్ అయితేనే డెల్టాకు నీళ్లు. అది లేదు కాబట్టి మేడిగడ్డలో ఒక బ్లాక్ను బ్లాస్ట్ చేశారు. ఎందుకంటే మేడిగడ్డలో గేట్లు పెడితే డెల్టాకు నీళ్లు పోతలేవు. అదంతా కుంగిందంటాను కానీ నేనైతే బ్లాస్ట్ అనే అంట. నా ఆధారాలు నాకు ఉన్నాయి. బట్ ఏది ఏమైనా పోలవరం పూర్తి చేసుకుంటే తెలంగాణకు లాభం జరుగుతుంది. ఎట్లా? మా నీళ్ళని ఎత్తుకపోరు కదా, మా నీళ్ళని తరలించుకోపోతున్నారు. కానీ అవుతుంది అంటారా పోలవరం? ఎప్పటికైనా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఇప్పుడు డబ్బు ప్రాబ్లం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు చేతిలో మోడీ ఉన్నాడు, పెండింగ్ పెట్టాడు. రెండోది పోలవరం కంప్లీట్ చేయకుండా ఎలక్షన్లో పోతే మళ్ళీ ఓడిపోతాడు. అప్పుడేంటంటే పోలవరం అమరావతి ఈ 2 పూర్తి చేయలేకపోవడం వల్లనే చంద్రబాబు ఓడిపోయాడు. ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తే మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన కోట్లు పడతాయి. అక్కడి నుంచి వైజాగ్ దాకా పడతాయి, ఇటు కూడా విజయవాడ దాకా పడతాయి. పోలవరం పూర్తి చేయకపోవడానికి కారణాలు లేవు. ఇంకొక 1 year లో ఆ స్టోరేజ్ కంప్లీట్ అవుతుంది. అనుకుంటే 2 years లో కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసినాకనే ఎలక్షన్. అంటే ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది మరి కంప్లీట్ చేయకపోవడానికి గల కారణాలు? ఇప్పుడు జగన్ హయాంలో కాలేదు, అది కాంట్రాక్టర్లను మార్చడము, ఎవరు సరిగా పనిచేయకపోవడం, సర్వేలు సరిగా చేయకపోవడం, బ్యాక్వర్డ్ ఎఫెక్ట్ స్టడీ చేయకపోవడం, ఇట్లాంటి చాలా సమస్యలు. గవర్నమెంట్ లోపమా లేకపోతే వ్యవస్థ సమన్వయ లోపం కూడా ఉంది కేంద్రంతో.
ఎందుకంటే అది సూపర్వైజ్ చేయాల్సింది, డబ్బులు ఇవ్వాల్సింది, అది నేషనల్ ప్రాజెక్ట్. వాళ్ళే ఇక్కడ వచ్చి కూర్చొని చేశారు. చాలా రకాల లోపాలు ఉన్నాయి. పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం. జగన్ వచ్చినాక కాంట్రాక్టర్లు మార్చాడు, వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. ఎస్టిమేట్స్ పెంచడం. ఒకవేళ పోలవరం కానీ ప్రాజెక్ట్ అంటే పూర్తయితే తెలంగాణకి మీ వాటర్ మీరు పట్టుకోపోరు అని చెప్పేసి మీరు అంటున్నారు. పూర్తయితే కనుక అంటే ఉభయ గోదావరి జిల్లాలకు మొత్తం వాటర్ అందుతాయని అంటున్నారు. మరి ఇక్కడ డ్రాట్ ఏరియాస్ పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలంగాణలో డ్రాట్ ఏరియాస్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కేసీఆర్ గారు చేశారు. కాళేశ్వరం నుంచి లిఫ్ట్స్ పెట్టాడు కదా, ఈ ఎల్లంపల్లికి, ఇక్కడ ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్, ఇవన్నీ కూడా తెలంగాణ కరువును బాపడానికి దాదాపు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నాలన్నీ ఆయన చేశారు. చంద్రబాబు వేసిన పిటిషన్ల వల్ల అవన్నీ అయిపోయినాయి. పాలమూరు రంగారెడ్డి యాక్సిడెంట్. ఈ పాలమూరు రంగారెడ్డిలో మన కవిత గారు పోయి చెప్తారు, 1 ఎకరానికి కూడా నీళ్ళు లేదంటే ఎట్లా ఇస్తాడు నీళ్ళు? చంద్రబాబు నాయుడు అక్కడ అటుకులు వేసాడు కదా, మనకు రావాల్సిన నీళ్ళు చంద్రబాబు నాయుడు రానియట్లేదు కదా. మరి రేవంత్ రెడ్డి కానీ గురుశిక్ష సంబంధమే కదా, ఆయన రిజాల్వ్ చేయాలి కదా ఇష్యూ. సగం తెలిసి సగం తెలియక ప్రజలను తెచ్చగొట్టే ప్రయత్నం కవిత గారు చేశారు. అట్లా కాదు కదా. వాస్తవంగా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు కూడా ఇక్కడ ఉన్నా కూడా బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. వాటిని నడిపే వాళ్ళంతా కేంద్రం నుంచే నడిపిస్తారు, సిడబ్ల్యూసీ నుంచే. వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు. ఇలా 4 వంతుల నీళ్లు కృష్ణా నది నుంచి ఆంధ్రాకి పోతే 1 వంతు నీళ్లు మనకు వస్తున్నాయి. వాస్తవంగా రేషియో అదేనా, మనం పంచుకున్నది కాదు కదా. మరి ఇట్లా ఈ రకంగా మన నీళ్ళను కూడా, మన వాటా నీళ్ళను కూడా దోచుకపోతా ఉంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణకు వచ్చిన వాటా ఎంత, ఆంధ్రకి వెళ్ళిన వాటా ఎంత అసలు? అప్పుడు ఏంటంటే మనము టెంపరీగా మన కృష్ణా బోర్డు ఏదైతే ఉన్నదో ఏర్పడ్డప్పుడు మనం సంతకాలు పెట్టాం. ఎందుకంటే టెంపరీ 1 సంవత్సరం కోసం అని మనం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవాలి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ట్రిబ్యునల్లో వాటాలు మళ్ళీ డిసైడ్ కావాలి. ఎందుకంటే ఎన్నికట బచావ్ ట్రిబ్యునల్ అప్పుడు తెలంగాణకు వాయిస్ లేకుండే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ ప్రయోజనాల కోసమే వాళ్ళు ప్రయత్నం చేశారు. సో మన వాటా ఏంటంటే కృష్ణానదిలో మన వాటా 68%, ఏది ఉమ్మడి రాష్ట్రంలో 32% వాళ్ళకు. కాబట్టి 6 దేశాల్లోనే మనం నీళ్లు కావాలనుకుంటే 560 టీఎంసీలు మనకు కావాలనుకున్నాం. కానీ మనకు విడిపోయేటప్పటికి మనకి ఇచ్చిన వాటర్ 299 టీఎంసీలు. కాబట్టి ఇప్పుడు ఎన్నైతే నీళ్ళు వస్తాయో ఆ రేషియోలో వాడుకోవాలని చెప్పేసి మన దాని మీద ఏదైతే హక్కు ఉన్నదో ఆ హక్కును మనం వాడుకోవాలని చెప్పేసి అప్పుడు మనం అనుకున్నాం. ఒక 1 ఇయర్ కోసం ట్రిబ్యునల్ తీర్పు చెప్పేదాక. కానీ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయలేదు, ఉన్నదానికి అధికారం ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత 2022లో 23లో ట్రిబ్యునల్కు రెఫర్ చేశారు. ఇప్పుడు వాదన జరుగుతూ ఉంది. ఈ వాదన జరగడం వల్ల మనకు ఆలస్యం జరుగుతూ ఉంది. ఆ 66-34% అని చెప్పి ట్రిబ్యునల్ ఏం చేస్తున్నదంటే, ఇక్కడ బోర్డు ఏం చేస్తున్నదంటే ప్రతి సంవత్సరం నీళ్ళను లెక్క కడుతున్నది. మాకు అవి సరిపోవు. అప్పుడు మాకు ప్రాజెక్టు లేక మేము దానికి ఒప్పుకున్నాము. అప్పటికి ట్రిబ్యునల్ లేదు కాబట్టి ఒప్పుకున్నాం 1 ఇయర్ కోసం అని. మీరు అదే కంటిన్యూ చేయకూడదని చెప్పి చాలాసార్లు ప్రొటెస్ట్ చేసినా కూడా వాళ్ళు వినలేదు. ఇప్పుడు మన పాలమూరు రంగారెడ్డి 45 టీఎంసీలు కేటాయించాలి. ఎందుకంటే గోదావరి నీళ్ళని కృష్ణాలో కలిపినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవ్వాలని బచావ్ ట్రిబ్యునల్లో ఉంది. అలా కూడా మాకు వాటా కావాలని పేచి పెట్టి అడుగులు లేదు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఈ రోజు విడిపోయిందంటే దానికి ప్రధాన కారణం నీళ్ళ విషయం. నీళ్లు నిధులు నియామకాలు మెయిన్ నీళ్ళు. ఈ నీళ్ళ విషయంలో అంటే చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతుంటాయి కదా సార్. ఇప్పుడు కూడా జరుగుతాయి, ముందు కూడా జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు సయోధ్య ఉంది కాబట్టి ఈయన ప్రశ్నిస్తలేడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం నాగార్జున సార్ నుంచి మనకు రావాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ తీసుకుపోతున్నారు వాళ్ళు. శ్రీశైలం నుంచి తీసుకుపోతున్నారు, ఈయన మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా అయినా కూడా జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక మంత్రి కదా, ముఖ్యమంత్రి కాదు కదా. కాబట్టి ఆయనకు పాపం నిస్సాయుడు అయిపోయాడు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో చాలా విషయాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రేపటి ఎలక్షన్లో వాళ్ళు చూపెడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది వాటర్ రిసోర్సెస్ ఎక్స్ చైర్మన్ వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.